పోలా అదిరిపోలా జాలే నిమ్మ తోట సరిగ్గా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్కాలి. సో ఈ ఇయర్ మన పొలంలో ఎలాంటి చెట్లు వేస్తే బాగుంటుందో మీకు ఏమైనా ఐడియా ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. హాయ్ నమస్తే. అండ్ వర్షాలు పడటం వల్ల ఇటు సైడు మన గేదెలకంటూ కొంచెం పచ్చిగడ్డి పెట్టాలి కాబట్టి సో దానికోసం ఏంటంటే మన పొలంలో ఎప్పటి నుంచో వర్షం నీళ్ళ వల్ల మన పొలంలో పెద్ద పెద్ద కోతలు పడతా ఉన్నాయి అక్కడ నుంచి కింద దాకా. సో దాన్ని ఈరోజు బూడిపించేసి నీట్గా సైడ్లు కాలదించడానికే వచ్చామన్నమాట జేసీబీ తోటి. యాక్చువల్గా మన పొలం ఎక్కడ ఉంటుందంటే కొండ సైడే ఉంటుంది. కొండ పక్కనే ఉండటం వల్ల ఏమవుతుందంటే ఆ కొండ నుంచి వచ్చే వాటర్ మొత్తం మన పొలంలోకి వస్తూ ఉంటాయి. భారీ వర్షపు నీళ్ళ వల్ల కోతలు అనేది పడతా ఉంటాయి. ఈ పొలం స్టార్టింగ్లో అయితే ఇలా ఉండేది కాదు. పెద్ద పెద్ద 4-5 లోతు కాలువలతో భారీ పెద్ద పెద్ద రాళ్ళతో ఉండేది. సో నేను నాన్నతో అన్నాను, నాన్న ఇలాంటి పొలం మనం చేయలేము, అమ్మేద్దాం అన్నాను. సో నాన్న పట్టు వదలకుండా ఈ పొలాన్ని అంటూ ఇక్కడ దాకా తీసుకొచ్చాడు అనమాట నీట్గా. అండ్ ఈ కొండ సైడ్ ఏం చేసామంటే ఒక 4 years బ్యాక్ అనేది ఆ పైన నుంచి ఈ చుట్టూ మన పొలం చుట్టూ కూడా పెద్ద కాలువ తీపిచ్చాము. ఈ కొండ మీద నుంచి వచ్చే వర్షపు వాటర్ అన్నీ మన పొలంలో రాకుండా ఇలా కాలువలోంచి అట్లా కిందకి వెళ్ళిపోయి ఆ వాగులోకి వెళ్ళిపోతాయి. నాన్న అక్కడ తీపిస్తాం అన్నాడు దగ్గరుండి మన పొలం హద్దు సరిగా. రేపు మన పొలంలో మోటార్లు బిగించిన తర్వాత మన పొలంలో అంటూ కొన్ని చెట్లు అనేది లేవన్నమాట. సో ఈ ఇయర్ మన పొలంలో ఎలాంటి చెట్లు వేస్తే బాగుంటుందో మీకు ఏమైనా ఐడియా ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. సార్ జేసీబీ దగ్గరికి వెళ్దాం. అండ్ లాస్ట్ టైం వీడియోలో చెప్పే కదా వీలైతే ఒకసారి కొండెక్కి వ్యూ మొత్తం చూపిస్తానని. సో ఒకసారి వెళ్దాం. మరీ పైకి అయితే ఎక్కలేం కానీ మినిమం అక్కడ కనిపిస్తుంది కదా దాని దగ్గరికి వెళ్దాం. మినిమం అక్కడ వరకు వెళ్ళి ఒకసారి చూద్దాం. వీలైతే నెక్స్ట్ వీడియోలో మేబీ పైకి వెళ్ళి ఎక్కి చూపిద్దాం. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్కాలి. ఈ పెద్ద బండరాయి మీద నుంచి పైకి వెళ్తే కానీ మనకు వ్యూ అనేది ఇంకా బాగా కనపడదు. ఇక్కడ వరకు చేరుకున్నాం. మరి ఇంకా పైకి వెళ్తే బాగుంటుంది కానీ సో ఇప్పుడు అంత టైం లేదు. మన పొలం చుట్టూ కొండలే ఉంటాయి. సో వర్షం పడ్డప్పుడైతే ఇంకా గ్రీన్నెస్గా బాగుండిద్ది. అండ్ ఇంటి దగ్గర కంటే ఇక్కడే ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి మన ఊరు చాలా చిన్నగా కనపడతా ఉంది. నిమ్మ తోట సరిగ్గా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. అండ్ మన ఊరు పొలాలు దాదాపు ఇక్కడ వరకే కనిపిస్తున్నాయి కదా, ఆ కొండల మధ్య దగ్గర కూడా ఉంటాయి. నాన్న అక్కడ బిజీగా కాలువ తీపిస్తున్నాడు. సరే ఇంకా జేసీబీ దగ్గరికి వెళ్దాం. Oh my god! Oh shit! What a flash man! పోలా అదిరిపోలా జాలే. సో ఇక కాలం అయితే మొత్తం టోటల్గా పూర్తి అయిపోయింది అనమాట. అయిన తర్వాత మళ్ళీ ఈ వర్షానికి పడ్డ కోత కాలం ఉంది కదా, సో దీనికి మళ్ళీ సపరేట్ డౌజర్ ఎందుకని చెప్పి ఈ జేసీబీతోనే సరి చేపిస్తూ ఉన్నాం అనమాట. సో ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది. సో ఈ వీడియో కానీ మీ అందరికీ నచ్చినట్టయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే 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 వెనకటికి నీలాంటి ఎంబీబీఎస్ చదువుకుని మెడికల్ షాప్ పెట్టుకున్నాడంట.